పత్రిక 4వ అధ్యాయంలో చాలా ఉన్నతమైన విషయాలు 17 వచనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అందులో 17వ వచనంలో ఒక మాటను చెప్తాడు. ఏమనంటే, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఆమేన్, హల్లెలూయా. పాపము కలిగే అనుభవాలను గురించి మనకు నేర్పించాలని భక్తుడు ఆశపడుతున్నాడు. పాపము అనేది ఏ రూపంలో మన జీవితంలో కలుగుతుంది అనడానికి ఒక సులువైన మాట మనకు కనబడుతుంది. ఇక్కడ అంటున్నాడు కదా, మేలు అనేది చేయటం తెలిసినప్పుడు, ఇది చేస్తే మేలు, ఇది చేస్తే మంచిది, ఇది మంచి కార్యం అని ఎరిగినప్పుడు, మేలైనది తెలిసినా కూడా మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయనెరిగి, చేయగలిగే సామర్థ్యం ఉన్న చేయనటువంటి వారు, చేయగలిగే మనస్సున్న చేయనటువంటి వారు, దేవుడిచ్చిన అవకాశాలను కూడా మంచికి కాకుండా మనస్సు లాభానికి వాడుకునేవారు పాపపు అనుభవాల్లో జీవిస్తారు అని చివరి మాటగా చెబుతూ ప్రారంభం నుంచి చాలా మంచి విషయాలు 4వ అధ్యాయంలో మనకు తెలియజేస్తున్నాడు. ఆ మాటలు కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. మనము ఆత్మీయ స్థితిలో దేవునికి సమీపముగా ఎప్పుడు వెళ్ళగలుగుతామంటే, మన శరీరాన్ని దేవునికి ఇష్టమైన మార్గంలో మలుచుకున్నప్పుడే. అవునా కాదా? మనము ఎవరినైనా స్నేహితులుగా మార్చుకోవాలి అంటే, ఎవరికైనా స్నేహితులుగా మారాలి అంటే, లేదంటే ఎవరైనా మనలను ప్రేమగా చూడాలంటే, మనం ఎలా చేస్తే వారు ప్రేమగా చూస్తారు, లేదంటే వారు ఎలా చేస్తే స్నేహితులుగా ఉండగలుగుతారంటే, వారికి నచ్చిన రూపంలో మనం మార్చబడినప్పుడే. అవునే కదా? ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. మరి మానవులుగా మనుషులలోనే ఇలాంటి అనుభవాలు ఉంటే, దేవుడు మనల్ని సృష్టించిన వాడు ఇంకెంత గొప్పగా మన గురించి ఆలోచన చేస్తాడు. ఆయనకి ఇష్టమైన అనుభవాలు కొంచెం కనబడినా ఎంతో గొప్పగా ప్రేమించేవాడు. ఎంతో ఎక్కువ ఇష్టమైన కార్యాలు చేస్తే తప్ప మనిషిని ప్రేమించలేడు. ఎందుకంటే స్వార్థపూరితమైన అనుభవాలు మన జీవితాల్లో ఉంటాయి. కానీ దేవుడు ఏ చిన్న మంచి మనలో కనబడినా ఎంతో గొప్ప ఆశీర్వాదంతో దింపే దేవుడు. కనుక ఆయన చెబుతున్నటువంటి మాటలు మన హృదయాలలో దాచుకుంటూ మార్చబడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రారంభ వచనంలో అంటున్నాడు కదా, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఆమేన్, హల్లెలూయా. ప్రారంభ వచనమే ఒక శ్రేష్టమైన విషయాన్ని మనకు నేర్పిస్తుంది. అది మన శరీరంలో మాత్రమే కాదు, కానీ ఈ భూమి మీద కూడా ఏలుబడి చేస్తున్న ప్రత్యేకమైన సమస్య. ఇక్కడ అంటున్నాడు కదా, యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతూ ఉన్నాయి. ఎందుకు యుద్ధము అనేది వస్తూ ఉంటుంది? మన శరీరంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన సమాజంలో కానీ, మనం ఉంటున్న గ్రామంలో కానీ, మనం ఉంటున్న దేశంలో కానీ, మనం ఉంటున్నటువంటి భూమి మీద కానీ యుద్ధాలు ఎందుకు సంభవిస్తాయి? ప్రారంభముగా ఒక చిన్న మాట నుంచి మనం ప్రారంభించుకుందాం. ఇక్కడ యుద్ధము అనేది ప్రారంభించబడటానికి కారణం ఏంటంటే, మీ అవయవాలలో పోరాడు మీ భోగేచ్ఛల వలన కదా. భోగము అనేటటువంటి ఒక అనుభవము, నీ ఇష్టము అనేటటువంటి ఒక అనుభవము, నీ మనస్సులో ఉండే ఆలోచన అంటే ఇది నాకు ఇష్టం, ఇదే జరగాలి అనేటటువంటి ఆశ నీకు నీ ప్రతివాదికి మధ్య యుద్ధాన్ని కలిగిస్తుంది. నీకు నీ శరీరానికి యుద్ధాన్ని కలిగిస్తుంది. ఆలోచన చేసావా? ఆత్మ వేరు, శరీరం వేరు. దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఈ మాటల ఉద్దేశం పెట్టి మనలో 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ, ఒకటి శరీరం. శరీరం అంటదట, తమ్ముడు ఇది నువ్వు తిను, చాలా రుచిగా ఉంటుంది అంటదట. ఆత్మ చెప్తుందట, బైబిల్ ఇది తినొద్దు అని చెప్తుంది, దాని గురించి నువ్వు ఆలోచన చేసావా అని అడుగుతుందట. ఇప్పుడు ఏది చేస్తే మనకు మేలు? దేవుని వాక్యం చెప్తుంది కదా, నీ శరీరానికి ఇష్టమైనది చేస్తే దేవునికి నువ్వు దూరం అయిపోతావు. దేనికి ఇష్టమైనది చేయాలి? నిన్ను సృష్టించిన నీ దేవునికి ఇష్టమైన కార్యాన్ని నువ్వు చేయాలి. నీ ఆత్మ ఎప్పుడు నీ దేవుణ్ణి ప్రోత్సహిస్తుంటుంది,
నీ శరీరం ఎప్పుడు ఈ లోకాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. నువ్వు దేన్ని చేయాలి? బైబిల్ చెప్తుంది నువ్వు లోకానికి వేరే జీవించాలి. ఇక్కడ యుద్ధాలు దేనికి వస్తాయంటే భోగేచ్ఛలు, మనకున్నటువంటి ఆశలు, కోరికలు, ఇది నాది అనేటటువంటి అనుభవం నీ జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని స్వాధీనపరచుకోవటానికి నీకు వ్యతిరేకముగా ఉన్నవాన్ని నువ్వు ఏ రీతిగానైనా హతమార్చడానికి ఇష్టపడతావు. కయ్యూను తను పొందుకోలేనిది తన తమ్ముడు పొందుకోవడం చూసినప్పుడు తన తమ్ముడికి కలిగి ఉన్న అనుభవాన్ని బట్టి ఆయన చంపడానికి ఇష్టపడ్డాడు. అది భోగ వలన కలిగేటటువంటి ఇచ్చ. ఈ రాత్రికాల సమయంలో ఒక క్రైస్తవునిగా నీ జీవితంలో నీ ఆత్మను దాటి నీ శరీరం ఏదైనా నీకు ఆజ్ఞాపిస్తుందేమో, అలా ఆజ్ఞాపిస్తున్న దానిలో నువ్వు ఓడిపోతూ ఉన్నావేమో, అదే నీ జీవితానికి యుద్ధాన్ని కలిగిస్తుంది. నీ ఆత్మకు నీ శరీరానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ప్రతిసారి వేకువనే లేచి నువ్వు ప్రార్థన చేసిన దగ్గర నుంచి యుద్ధం ప్రారంభమవుతుంది. ఎప్పుడైనా గమనించారా? తెల్లవారే లేవాలని ఆశ కలిగి నీ శరీరం 4:30కే నీకు బెల్ కొట్టి, తమ్ముడు ఈ టైంలో లేచి నువ్వు ప్రార్థన చేస్తే, లేదంటే చెల్లి నువ్వు ఈ సమయంలో లేచి ప్రార్థన చేస్తే నీ యేసై నీ మాట వింటాడు అంటే నీ శరీరం అంటది, యేసై ఎప్పుడు వింటూనే ఉంటాడు, నీ చుట్టూ ఉంటాడు, పర్లేదు కాసేపు పడుకో అంటూ ఉంటుంది. దేన్ని నువ్వు వింటున్నావు ఈరోజు? నీ ఆత్మ చెప్పే మాట వింటే అద్భుతమైన ఆశీర్వాదాలు నీకోసం ఆయన తెరవటానికి ఇష్టపడుతున్నాడు. నీ శరీరం చెప్పే మాట నువ్వు ఒకవేళ వింటే నీ శరీరములో నువ్వు చేయాలి అనుకున్న మేలైన అనుభవాన్ని చేయకపోవటం వలన పాపాన్ని నువ్వు తెచ్చుకుంటావు. చివరి వచనంలో అదే కదా చెప్పాడు. ఏమంటే మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చేయని వానికి పాపం. మేలైనది నీ ఆత్మ చెప్పే మాట అలా నువ్వు చేయకపోవటం వలన, శరీరేచ్ఛలకు నువ్వు అప్పగించుకోవటం వలన నీ జీవితంలో యుద్ధపు అనుభవాన్ని నువ్వు పొందుతున్నావు అని చెప్తాడు. మరో 2వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు ఆశించుగాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఆమేన్, హల్లెలూయా. భోగేచ్ఛ అన్నటువంటిది ఒక ఆశ. ఆశను మనం పొందటానికి చాలాసార్లు మనం యుద్ధాలు చేస్తూ ఉంటాం. వాటి వలన ఎటువంటి ప్రయోజనము పొందకపోవటానికి కారణం ఏంటంటే మనం చేస్తున్నటువంటి కార్యము సరైనది కాదు. చాలా వరకు రమారమిగా నేను చూస్తూ వచ్చాను. 5వ వచనం వరకు కూడా భక్తుడు ఈ మాటనే మనకు నేర్పిస్తూ వస్తాడు. ఇక్కడ అంటున్నాడు కదా, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోరాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడుగునందున మీకేమీ దొరకలేదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. హల్లెలూయా. ఈ మాట చెప్తుంది, మనము అడిగేది ఏదైనా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని వాక్యం చెప్తుంది, అడుగుడి నేను మీకు ఇస్తాను. ఈ మాట వాగ్దానం అండి, వాగ్దానం మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? దేవుని వాక్యం చెప్తుంది, వాగ్దానాన్ని నువ్వు దురుద్దేశంతో వాడుతూ ఉన్నావు. హల్లెలూయా. వాగ్దానము నువ్వు సరైన మార్గంలో వాడటం లేదు. అది సరైన మార్గంలో వాడితేనే అది నీకు మేలైన అనుభవాన్ని ఇస్తుంది. అది తప్పు త్రోవలో దాన్ని వినియోగిస్తే దానివల్ల ప్రయోజనము ఉండదు. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, శ్రేయస్సు కోసం, మేలు కోసం చెప్తున్నాడు. మేలైనది చేయటం అనే అనుభవానికి నువ్వు వాడాలి, అప్పుడే అది నీకు మంచి ఫలాన్ని ఇస్తుంది. మేలైనది చేయకపోతే నీకు అది మంచి ఫలాన్ని ఇవ్వదు. నీకు ఒక మంచి వరం ఉంది, దేవుడు స్వస్థత పరిచే వరము. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు కలుగుతూ ఉన్నాయి. నువ్వు ప్రార్థన చేస్తే ఎలాంటి వాడైనా లేచి నిలబడుతున్నాడు. అది దేనికి వాడాలి? మంచి కోసమే వాడాలి. అలాంటి ఆత్మను దేవుడికి ఇచ్చాడు అనుకో, మంచి కోసమే వాడాలి. ఒకరోజు సీమోను అనే గారడి కలిగినటువంటి వ్యక్తి వచ్చి వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఆ సామర్థ్యాన్ని పొందటానికి డబ్బులు ఇవ్వటానికి ఇష్టపడతాడు. నేను డబ్బులు ఇస్తాను, ఆ ఆత్మ లేదంటే మీరు చేతులు ఉంచగానే ఏ ఆత్మ అయితే మాకు కలుగుతుందో వాళ్ళందరికీ ఆత్మచేత నింపబడుతున్నారు కదా, అది మాకు ఇవ్వమని అడుగుతారు. అడిగినప్పుడు అక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నీ ఆలోచన తప్పు అన్నటువంటి మాట. హల్లెలూయా. డబ్బుతో వచ్చేది కాదు,
కదా. దేవుని కార్యాలు ఏమి డబ్బు పెడితే లేదంటే లోక సంబంధమైన అనుభవాల చేత దేవుని కార్యాలు మనం పొందలేం. దేవుని కార్యాలు దేవునికి ఇష్టమైన అనుభవాల ద్వారానే మనం పొందగలుగుతాం. హల్లెలూయా. ఎంతమంది ఈ విషయాన్ని గమనించగలుగుతున్నారో నాకు తెలియదు, కానీ ఈ రాత్రికాల సమయంలో నేను చెప్తున్నాను, నువ్వు నీ ప్రక్కవాని మేలు కోసం చేసే ప్రార్థన వాడి జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీ ప్రక్కవాడు చెడిపోవడం కోసం నువ్వు చేసే ప్రార్థన ఏమాత్రము ఫలభరితముగా ఉండదు. కారణం ఏంటో తెలుసా? దాన్ని దేవుడు ఆలకించడు. దేవుడు మేలు చేయటానికి ఇష్టపడతాడు, కానీ కీడు చేయటానికి ఇష్టపడడు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రార్థన చేయట నీ వంతు, కార్యము చేయట నా వంతు అంటాడు. నువ్వు కేవలం ప్రార్థన చేసేవానిగానే ఉండాలి, అంతేగాని శపించేవానిగా, శాపాలు వెల్లడి చేసేవానిగా నువ్వు ఉండటానికి వీల్లేదు. తండ్రి వీడిని అగ్ని చేత కాల్చేయి అంటే ఆయన కాల్చేసే దేవుడు కాదు. నీ మనసులో ఉన్న ఆశ ఎలాంటిదో చూసే దేవుడు. నువ్వు మంచి కోసం చేస్తున్నావా, చెడు కోసం చేస్తున్నావా? నువ్వు భోగేచ్ఛలను ఆశించి నువ్వు చేస్తున్నావా, దురాశలను ఆశించి నువ్వు చేస్తున్నావా, లేదంటే మంచి కోసం చేస్తున్నావా? ఒకవేళ దేవుని యొక్క ఉన్నతమైన కార్యం కోసం నువ్వు చేస్తున్నట్లయితే నీ ప్రతి మాటలోనూ దేవుడు ఉంటాడు. మనకి తెలుసు ఏలియా జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యం. ఏలియాకు తన ప్రత్యర్థులైనటువంటి రమారమిగా 450 మంది అన్య దేవతలను ఆరాధించేటటువంటి పూజారులు బలిపీఠం ముందు వారు నించున్నారు. ఏలియాకు నుంచున్నాడు. ఎవరు గెలిచారని దేవుని వాక్యం చెప్తుంది, మనందరికీ తెలిసింది కదా. ఆకాశము నుంచి అగ్ని ఏలియా చేసిన చిన్న ప్రార్థనకే దేవుడు దించాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు మంచి కోసం కార్యం చేసే దేవుడు. మరి చెడు కోసం 450 మంది ఆరాధన చేశారు. జరిగిందా? జరగదు. ఈరోజు మంచి కోసం నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నిస్వార్థంగా నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రతి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అంతేగాని నీ స్వలాభం కోసం నువ్వు ఆశించే ఏ కార్యాన్ని దేవుడు జరిగించడు. అది చెప్తున్నాడు కదా, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. మీరు అడిగినను మీ భోగములను అనుభవించడానికి దురుద్దేశముతో మీరు అడుగుతున్నారు గనక మీ జీవితంలో ఏమీ కలగట్లేదు. మీరు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, చాలా కాలంగా మీరు చేస్తున్న ప్రార్థనకు సరైన జవాబు రావట్లేదేమో. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన ఎలాంటిదో ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ నువ్వు చేస్తున్న ప్రార్థన మీద నీ మనసు నుంచేవేమో, ఒక్క నిమిషం పరిస్థితులను ఆలోచన చేయి. నేను చేస్తున్న ప్రార్థన ఎంతవరకు కరెక్ట్? దేవుని సన్నిధికి ఎంతవరకు ఆ ప్రార్థన ఇష్టమైన ప్రార్థన? చాలాసార్లు పౌలు కూడా ప్రార్థన చేశాడు. పౌలు అంటాడు దేవుని సన్నిధిలోనికి వచ్చి, అయ్యా నా కంటిలో ఏదో వ్యాధి ఉంది, దాని నుంచి నేను ఆత్మీయ స్థితిలో సరిగా ఉండలేకపోతున్నాను కనుక ఆ వ్యాధిని నన్ను తీసే ప్రభా అని అడుగుతాడు పౌలు. అపోస్తలుడైన పౌలు బలమైన పరిచర్య చేసినటువంటి వాడు. ఆయన నీడ పడితే స్వస్థపరచబడే అనుభవాన్ని పొందినటువంటి సామర్థ్యము గలవాడు. అడుగుతుంటే దేవుడు ఆయనకి చెప్తాడు, నా కృప నీకు చాలును. ఆ మాటలో ఉద్దేశం ఏంటంటే ఆ వ్యాధి నీ నుంచి పోయేది కాదు, నేను తీయను. ఎందుకంటే అది తీయటం వల్ల ప్రయోజనం లేదు. అది నీకు ఉండటం వలన నీ ఆత్మీయ స్థితిలో నువ్వు బలపరచబడతావు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఈరోజు చేస్తున్న ప్రార్థన నీకు కలిగినటువంటి కష్టము నువ్వు తీసేయమని నువ్వు అడుగుతున్నావు కదా, అది దేవుడు నీకు కావాలని ఉంచాడేమో. ఒకసారి ఆలోచన చేద్దాం ఈ రాత్రి. అది నీ నుంచి తీసేయడం వలన అది ప్రయోజనకరమైన కార్యము కాదేమో. అది నువ్వు అడుగుతున్న ఆశను దేవుడు నీకు ఇవ్వటం వలన దేవునిలో నువ్వు ఇంకా వెనుకబడే అనుభవానికి వెళ్ళిపోతావేమో. ఇక్కడ చెప్తున్నాడు కదా, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఒకవేళ అది నీ ఆత్మీయ జీవితానికి మేలు కాదేమో. నీ ఆత్మీయ అనుభవములో దేవుని సన్నిధిలో నువ్వు వెలిగింపబడటానికి, లేదంటే దేవుని సన్నిధిలో నువ్వు అనేక మందికి వెలుగుగా కనబడటానికి అది నిన్ను ఆర్పిసే దీపమేమో. అందుకే దేవుడికి ఇవ్వట్లేదేమో. నువ్వు అడుగుతున్నావు కానీ అది నీలో ఉండేటటువంటి దురుద్దేశాన్ని
భోగాలను పెంచేదిగా ఉంటుందేమో, అందుకే దేవుడు నీకు ఇవ్వట్లేదేమో. చాలాసార్లు అయ్యా నేను కరువులో ఉన్నాను, ఆకలితో ఉన్నాను, అయ్యా నాకేంకి ఇంత అవసరం, ఇవ్వు ప్రభు అని అడిగినప్పుడు అవి దొరకట్లేదేమో. నువ్వెందుకు అడుగుతున్నావో దేవుడికి తెలుసు. ఒకవేళ అది నీకు ఇస్తే ఈరోజు నువ్వు మేలు కోసమే అడుగుండొచ్చు, ఈరోజు నువ్వు మంచిని ఆలోచించే చేయొచ్చు. కానీ ఒకరోజు నీ ఆత్మీయ జీవితము సొలొమోను వలె భ్రష్ట జీవితానికి వెళ్ళిపోద్దేమో. సొలొమోను దేవుని సన్నిధిలో అడిగినటువంటి ఆ కోరిక, సొలొమోను ఎంత నిస్వార్థంగా అడిగాడో దేవుడు అంత గొప్పగా ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆ కోరిక చివరి కాలంలో ఆయన చేస్తున్నటువంటి అనుభవాలను బట్టి దేవుడు సొలొమోనును దర్శించాడట. సొలొమోను దర్శించి చెప్తాడయ్యా, ఇప్పుడు వరకు నువ్వు చేసిన వాటిని విడిచిపెట్టేసి తిరిగి నువ్వు దేవుని వైపు తిరుగు. అన్ని భార్యలు నిన్ను అన్ని దేవతల వైపు నడిపిస్తూ ఉన్నారు, వాటిని వదిలేసి నువ్వు తిరిగితే దేవుడు తిరిగి నీకు మళ్ళీ మంచి జీవితాన్ని ఇస్తాడు అన్నప్పుడు సొలొమోను తిరగలేదు. వెనక్కి తిరగకపోవటం వలన అదే ప్రతికూల అనుభవాల మధ్య ఆయన చనిపోయాడు. దేవుడు ఎంతో సంతాపపడ్డాడు ఆ విషయాన్ని బట్టి. ఈరోజు ఒకవేళ ఇవ్వటం వల్ల నీ ఆత్మీయ జీవితం చెడిపోద్దేమో, ఆత్మీయ స్థితిలో నువ్వు ఇంకా బలముగా ఉండటానికి నువ్వు అడుగుతూ ఉన్నావేమో, కానీ అది నిన్ను బలహీనపరుస్తుందని దేవుడు అనుకుంటున్నాడేమో. ఈరోజు కొన్ని విషయాల్లో మనం వెనుకబడటానికి కారణము అదే అని దేవుని వాక్యం చెప్తుంది. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించటకై దురుద్దేశములతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు అని చెప్తూ 4వ వచనంలో అంటున్నాడు కదా, వ్యభిచారునులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా ఒక మాట విన్నారా లోకోక్తి? మన శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ మాటను ఎప్పుడైనా గమనించారా? ఇది ఒక లాజిక్ వర్డ్. మన శత్రువుకి ఈడు నాకు శత్రువు, ఆయనకి ఆయన శత్రువు. అప్పుడు ఆయనకి నేనేమవుతాను? మిత్రుడిని అవుతానట. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు నాకు ఈయన మీదే శత్రుత్వం. ఈయనతో చేతులు కలిపితే ఆడిని నేను గెలవచ్చేమో కదా. ఇక్కడ అలాంటి ఒక లాజిక్ వర్డే మన ముందు ఉంచబడుతుంది. మీరు లోకముతో ఎప్పుడైతే స్నేహం కలిగి ఉంటారో దేవునితో ఏం కలిగి ఉంటారంటున్నాడు. ఆమేన్. చాలాసార్లు లోకాన్ని ప్రేమిస్తాం, దేవుణ్ణి ప్రేమిస్తాం. లోకంతో కూడా ఉండాలండి, లోకానికి దూరం అయిపోకూడదు. ఈ మాట చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో ఎదురుపడుతూ ఉంటుంది. ఒకవేళ అలాంటి 2 తలంపులు కలిగిన మనస్సు ఎవరికైనా ఉంటే ఈ రాత్రి మార్చుకోవటానికి ప్రయత్నించండి. లోకంతో స్నేహం ఎప్పుడు దేవునితో మంచి అనుభవాన్ని ఇవ్వదు నీ జీవితానికి. లోకంతో నువ్వు ఎప్పుడైతే స్నేహం కలిగి ఉన్నావో, లోకపు అనుభవాల చేత నువ్వు ఎప్పుడైతే నింపబడుతున్నావో నీ జీవితంలో నీకు తెలియకుండానే దేవుని నుంచి దూరం అయిపోతూ ఉంటావు. హల్లెలూయా. గమనించు, తెలుసుకో, నేర్చుకో. దేవుని వాక్యం చెప్తుంది, నీకును నీ దేవునికి నీ మధ్య ఒక అడ్డు గోడ కట్టబడుతుంటుంది. ఆ గోడ పేరు ఏంటండి? పాపము. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు. లోకపు అనుభవాలు ఎప్పుడు దేవుని సన్నిధిలో మేలుకరముగా ఉండవు. యోహాను భక్తుడు చెప్తున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది, లోకము దేవునిని కలిగి ఉండేది కాదు. అదే కదా యోహాను చెబుతున్నాడు. ఒకసారి ఆ మాట కూడా చదువుకొని దేవుని వాక్యంలో చివరికి వెళ్దాం. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వచనములో 15వ వచనం నుంచి మనం చూద్దాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపుకడి తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు కావు, అవి లోక సంబంధమైనవి. ఏమవుతుందంట? లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరతము నిలుచును. హల్లెలూయా. ఈ లోకము అనేది, ఈ లోకంతో స్నేహం అనేది దేవునితో వైరమని ఎందుకనంటే అది దేవుని చిత్తం కాదు. లోకపు అనుభవాలు దేవుని చిత్తం కాదు, అవి నశించిపోయేవి. వాటిని నువ్వు సంపాదించుకోవటం వల్ల దేవుని సన్నిధిలో నీకుండాల్సిన స్థానాన్ని నువ్వు పోగొట్టేసుకుంటావు. ఈ భూమి మీద నువ్వు కొద్ది కాలం సుఖంగా జీవించవచ్చేమో,
ఈ భూమి మీద కొద్ది కాలం నువ్వు ఎటువంటి చింత లేకుండా ఉండొచ్చేమో, ప్రయోజనం లేనటువంటి అనుభవాలు. నువ్వు చింత లేకుండా ఉంటే ప్రయోజనం ఏంటి? చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. నేను కూడా ఈ మధ్యకాలంలో కొన్ని విషయాలు చూసినప్పుడు నా హృదయంలో కలిగినటువంటి ఒక మాటను నేను మీకు చెప్పాలి. ఎందుకంటే డబ్బున్న వాళ్ళని చూసినప్పుడు వారికి ఏదైనా సమస్య వస్తే చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతూ ఉంటారు. డబ్బు లేని వాడికి సమస్య వచ్చిందనుకో, డబ్బున్న వారి కోసం ఎదురు చూడడము, లేదంటే ఆ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అది అంత శ్రేష్టమైనది అని దేవుడు అనుకుంటే, నిన్ను కూడా ఆ సమస్యలో ధనవంతునిగా దేవుడు చేయగలడు కదా. నువ్వు నమ్మిన దేవుని మీద నీకు నమ్మకం లేదా? ఈరోజు ఆలోచన చేయండి. మనం నమ్ముకున్న దేవుడు నీకు సమస్య వస్తుందని ఎరుగినటువంటి వాడా? దావీదు కీర్తన చెబుతుంది కదా, 132వ దావీదు కీర్తన, 139వ దావీదు కీర్తన, నువ్వు పిండముగా ఉండగానే నిన్ను ఆయన ఎరిగినటువంటి దేవుడు. నువ్వు రూపింపబడక ముందే నీ దినముల లెక్క తెలిసినటువంటి వాడు. నీకు మనసులో అవసరత అన్నది నీకు కలగక ముందే ఆయన నీ అవసరత ఎరిగి దాన్ని నీ కొరకు ఏర్పాటు చేసే దేవుడు. ఇది ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఒకసారి మనం ఆలోచన చేస్తే ఏది మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఇలాంటివి చూసినప్పుడు నేనెందుకు ఉండలేకపోతున్నాను, నేనెందుకు చేయలేకపోతున్నాను అన్న ఆలోచన నీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు దేవుని నుంచి దూరం అయిపోతావు. కనుక ఆ ఆలోచన నీ జీవితంలోనికి రాకనివ్వకు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఈ లోకముతో స్నేహము, దేవునితో వైరము. ఈ లోకపు అనుభవాలు, ఈ లోకపు నిర్ణయాలు, ఈ లోకంలో ఉండే కార్యాలు దేవుని చిత్తము కాదండి. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. స్థిరముగా నిలిచేదేంటి? దేవుని సన్నిధి మాత్రమే. కనుక ఆయనకి ఇష్టమైన కార్యాలు మన జీవితంలో ఉండాలి. దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండాలి. మన స్నేహం ఎప్పుడు ఎవరితో ఉండాలండి? దేవునితో ఉండాలి. ఎందుకంటే మనము స్నేహించేటటువంటి వ్యక్తులు దేవుని అనుభవాలతో ఉన్నవారైతే మనము జీవము గల వరముగా మార్చబడతాం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యోహాను సువార్తలో చెప్తాడు కదా, నేను మంచి స్నేహితుడాను. మంచి స్నేహితుడు తన స్నేహితుని కోసం ఏం చేస్తాడండి? హల్లెలూయా. మనము ఎన్నిక చేసుకున్న దేవుడు మన కోసం ప్రాణం పెట్టే దేవుడు. మనకు ఆ స్నేహితుడు కావాలి, కానీ మన ప్రాణం తీసేవాడు మనకు కావాలా? ఈరోజు ఏ స్నేహాన్ని నువ్వు కోరుకుంటున్నావు? నువ్వు ఏ స్నేహాన్ని కోరుకుంటున్నావు? ఈ లోకపు స్నేహం నీ ప్రాణాలు తీసేస్తుంది. దేవుని స్నేహం నీకు ప్రాణాన్ని పోస్తుంది. ఈరోజు లోకంతో నువ్వు స్నేహం చేస్తే ఒకరోజు తప్పనిసరిగా నీ ప్రాణం తీసేస్తుంది. అది నువ్వు దేవునితో స్నేహం చేస్తే ఈ లోకము నీ ప్రాణం తీసే సమయంలో ఆయన నీకు ప్రాణాన్ని పోస్తాడు. హల్లెలూయా. లాజరు చనిపోయి ఎన్ని రోజులండి ఆ యొక్క సమాధిలో ఉన్నాడు? 4 days, 4 రోజులు. 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. లాజరుకి యేసుక్రీస్తు ఏమవుతాడు? స్నేహితుడు కదా. అక్కడ ఆ మాట ఉంటుంది, మీరు కావాలంటే చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయంలోనికి వెళ్తే మీకు అక్కడ కనబడుతుంది. ఆయన స్నేహితుడు. ఆ స్నేహితుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమాధిని తెరవమంటే అందరూ అక్కడ కంపు కొడుతున్నటువంటి శవం ఉంటుంది. ఎందుకయ్యా అంటే తెరవమంటాడు. తెరిచినప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, లాజరు బయటికి రా. లాజరు సజీవముగా వచ్చాడా? పురుగులతో వచ్చాడా? సజీవముగా వచ్చాడు. హల్లెలూయా. నీ స్నేహితుడు నిన్ను సజీవముగా మార్చగలడు. నిర్జీవమైన అనుభవాన్ని ఒకవేళ పూర్తిగా నశించిపోయి లాజరు వలె 4 రోజులు అయిపోయిన అనుభవాన్ని కూడా ఆయన తిరిగి సజీవముగా లేపగలడు. కనుక దేవుని వాక్యం చెప్తుంది కదా, మీరు లోకముతో స్నేహం చేస్తే దేవునితో వైరాన్ని పెట్టుకున్నటువంటి దేవునికి శత్రువులు అవుతారు. 5వ వచనాన్ని చూద్దాం. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పుచున్నది. వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన కృప, ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. ఈ మాటతో దేవుడు మనం దీవించాలని ఆశపడుతున్నాడు. మీరేం చేయాలి? ఏం చేయాలండి? అపవాదిని ఎదిరించాలి, దేవునికి లోబడి ఉండాలి, అపవాదికి
ఎదిరించే అనుభవాన్ని కలిగి, దేవునికి లోబడి ఉండే అనుభవాన్ని కలిగి మనము వాక్యానికి లోబడాలి. వాక్యానికి క్రైస్తవ జీవితము ఈ వాక్యమండి, ఈ వాక్యం. ఎందుకంటే ఈ వాక్యమే నిన్ను బ్రతికించేది, ఈ వాక్యమే నీకు జీవాన్ని ఇచ్చేది, ఈ వాక్యమే నిన్ను నడిపించేది, ఈ వాక్యమే పరలోక రాజ్యాన్ని నిన్ను తీసుకుని వెళ్ళేది. నువ్వు నమ్ముతూ ఉన్నట్లయితే దానికి నువ్వు లోబడు. దేన్ని నువ్వు ఎదిరించాలి? అపవాదిని ఎదిరించాలి, ఈ లోకపు అనుభవాల్ని ఎదిరించాలి, నీలో భోగేచ్ఛలను నువ్వు ఎదిరించాలి. ఎప్పుడైతే ఆ అనుభవాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుని రాజ్యంలో మనం కూడా పౌరులుగా ఉండగలుగుతాం. దేవుని రాజ్యంలో ఉండాలని మనం గట్టిగా హల్లెలూయా చెప్తాం. నేను దేవుని రాజ్యంలో ఉండాలి అన్న మాట చెప్తాం. నేను దేవుని రాజ్యంలో ఉండాలి. దేవుని రాజ్యంలో నేను ఉండాలంటే ఏం చేయాలండి? దేవునికి లోబడి ఉండాలి. ఈ రాత్రి మనం నేర్చుకుందాం దేవునికి లోబడి ఉండటం ఎలాగో. దేవుడు అట్టి కృపలో మనం నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చక్కటి మాటలు ఈ రాత్రి కాల సమయంలో